అమ్మా, టైం అవుతుంది. అమ్మాయిని కూడా తీసుకురండి. ఇప్పుడు వసు వచ్చింది కదమ్మా, అభి వసులు శివాని తరపున కూర్చుంటారు. ఏం అక్కర్లేదు. దమయంతి, నువ్వు కూర్చోమ్మా. సరే అమ్మా. అభి వసుల మీద వదినకు పీకల దాకా కోపం ఉన్నట్టుంది. ఈ ఎంగేజ్మెంట్ ని ఎలా ఆపాలి? ఏం చెయ్యాలి? పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాం ఉపమస్రోత్వం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతి విశ్వేదసాదం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. హిరణ్యోర్నాం హిరణ్యీం సువర్ణరహితస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఈ రింగ్స్ ని దాచేస్తే ఎంగేజ్మెంట్ ఆగిపోతుంది కదా. అమ్మా, అందరూ కళ్ళు మూసుకొని దండం పెట్టుకోండి. హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరహితస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతభేదోమవాహ. ఓం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీ భూతసమస్తరయో వనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షాబ్దవిర్భవద్బ్రహ్మేంద్రగంగాభ్యాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. ఓం నిశ్చితార్థతాంబూలసుముహూర్తసమయే సూర్యాగ్నాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూలితాం. అబ్బాయి అమ్మాయి ఉంగరాలు మార్చుకోండి. ముందు పెద్దవాళ్ళు తాంబూలం మార్చుకోవాలి కదా పంతులు గారు. ఇది చాలా దివ్యమైన ముహూర్తం అమ్మా. ఈ గడియలో ఉంగరాలు మార్చుకుంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు సౌఖ్యంగా ఉంటారు. అలాగేనండి. అఖిల్, శివాని రింగ్స్ మార్చుకోండి. ఇక్కడ రింగ్స్ లేవమ్మమ్మా. లేకపోవడం ఏంటే? ఇక్కడే ఉండాలి కదా. ఇక్కడ లేవు, చూడమ్మా. ఉంగరాలు ఎక్కడ పెట్టావు దమయంతి? ఇక్కడే పెట్టానమ్మా. ఇక్కడ పెట్టావా, రూమ్ లో పెట్టావా? సరిగ్గా గుర్తు చేసుకుని చెప్పవే. ఇందాక ఉంగరాలు తెమ్మని చెప్పినప్పుడు తెచ్చి ఇక్కడ పెట్టానమ్మా. ఇక్కడ పెడితే ఎక్కడికి పోతాయి? వెతకండి. ఏమే, నిజం చెప్పు. ఈ ఇంట్లో వెండి బంగారు సొమ్ములు నువ్వే కొట్టేస్తుంటావు కదా. కక్కుర్తి పడి నువ్వే ఆ ఉంగరాలు లేపేశావు కదా. నా కూతురు నిశ్చితార్థం ఉంగరాలు నేనెందుకు కొట్టేస్తాను? మరెవరు కొట్టేశారే? అమ్మా, ముహూర్తం మించిపోతుంది. త్వరగా ఉంగరాలు తీసుకురండి. ఒక్క నిమిషం పంతులు గారు, ఇంట్లో వేరే ఉంగరాలు ఏమైనా ఉన్నాయా? ఆల్రెడీ పెట్టుకున్నాయి కాకుండా కొత్తవైతే మంచిదమ్మా. కొన్న ఉంగరాలే కనిపించడం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త ఉంగరాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? త్వరగా ఏదోటి చెయ్యమ్మా. పంతులు గారు, ఉంగరాలు లేకుండా నిశ్చితార్థం చేయకూడదా? పెద్దవారు, మీకు తెలియని విషయం అమ్మా. ఉంగరాలు లేకుండా నిశ్చితార్థం జరిపించడం ఎలా? రూమ్ లో పెట్టి మర్చిపోయావేమో, వెళ్ళి ఎతకవే. ఆగండమ్మా, ముహూర్తం దాటిపోయింది. ఇప్పుడు ఉంగరాలు తొడిగినా ప్రయోజనం లేదు. ఇప్పుడు నిశ్చితార్థం రద్దు చేసి మరో మంచి ముహూర్తం చూసి అప్పుడు పెట్టుకోవడం మంచిది. థ్యాంక్ గాడ్, గండం తప్పింది. ఈ రోజు మరో మంచి ముహూర్తం లేదా పంతులు గారు? ఇంకొక వారం వరకు లేదమ్మా. ఉంగరాలు లేని కారణంగా నిశ్చితార్థం ఆపడమేంటి? ఇది ఎవరు ప్లాన్ చేశారు? ఇంకెవరు? ఆ నందిని చేసుంటుంది. అదే ఉంగరాలు కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తోంది. అనవసరంగా నోరు జారుకు దమయంతి. నందిని ఎప్పటినుంచో అక్కడే ఉంది, అసలు ఇక్కడికి రాలేదు. మరి ఉంగరాలు ఏవైనట్టు, ఎవరు ఎత్తుకెళ్ళినట్టు? రింగ్స్ తెచ్చింది దమయంతి.
వాటి గురించి తనకే తెలియాలి. ఏంటి దమయంతి, ఏం జరిగింది? నాకు ఉంగరాలు ఇక్కడ తెచ్చి పెట్టడం వరకే గుర్తుందమ్మా. తర్వాత ఏమైందో తెలీదు. ఇప్పుడు ఆ ఉంగరాలు లేకపోవడం వల్ల నిశ్చితార్థం ఆగిపోయింది. మళ్ళీ వారం వరకు మంచి ముహూర్తం లేదట. ఇప్పుడేం చేద్దాం? వారం తర్వాతే నిశ్చితార్థం పెట్టుకోండి అమ్మా. నేను బయలుదేరుతాను. వారం రోజుల తర్వాత నిశ్చితార్థమట. లేరా అఖిల్? ఇంకా అలాగే కూర్చున్నావేంటే? ఎవరి కళ్ళు పడ్డాయో ఉంగరాలు పోయాయి. నీ నిశ్చితార్థం ఆగిపోయింది. పైకిలే. ఉంగరాలు ఎలా పోయాయో నేను కనుక్కుంటాను. దానికి కారణమైన వాళ్ళని మాత్రం వదిలిపెట్టను. బంగారం లాంటి ఉంగరాలు ఏమైపోయాయో ఏంటో. బంగారం లాంటి ఉంగరాలేంటే? అవి బంగారం ఉంగరాలే. ఎక్కడ పెట్టి మర్చిపోయావే? సరిగా వెతుకు. వారం తర్వాత అయినా ఉపయోగపడతాయి కదా. సరే వెతుకు. రింగ్స్ నేనే తీసానని చెప్తే అమ్మ ఏమంటుందో ఏంటో. పాడుంగరాలు కరెక్ట్ గా ముహూర్తం సమయానికే కనిపించకుండా పోవాలా? అవి పాడుంగరాలు కాదే, పవిత్రమైన ఉంగరాలు. ఫ్రస్ట్రేషన్లో ఏదేదో మాట్లాడుతున్నావు. నువ్వేంటే శిలా విగ్రహంలో నుంచునా? ఆగిపోయింది నీ నిశ్చితార్థమే. అరిచి గోల చేస్తావనుకుంటే ఉలుకు పలుకు లేకుండా ఉన్నా తగ్గ. ఉంగరాలు నీ చేతిలో నుంచి కింద పడ్డాయంటే? అంటే వీటి నువ్వే దాచిపెట్టావా? ఉసి చెప్పవే, ఎందుకు దాచావు? అంటే అమ్మా అదే నీకు మీ అమ్మ బుద్ధులే వచ్చాయా? సిగ్గు లేకుండా నీ నిశ్చితార్థం ఉంగరాలు దాచిపెట్టేస్తావా? నీ నిశ్చితార్థాన్ని నువ్వే ఆపుకుంటావా? నేనంటే ఏదో కక్కుర్తి పడి కొట్టేస్తాను. నువ్వెందుకు కొట్టేశావే? నాకేం కాకూడదనమ్మా. నేను సేఫ్గా ఉండాలని కొట్టేశాను. ఏం మాట్లాడుతున్నావే? ఈ వెధవ ఉంగరాల వల్ల నీకేమవుతుంది? అవి వెధ ఉంగరాలు కాదే, నిశ్చితార్థం ఉంగరాలు. అసలు ఎందుకు కొట్టేశావు నువ్వు? అది నిశ్చితార్థం జరిగితే నాకు ప్రాణగండం ఉంటుందంట. ఎవరు చెప్పారు? అభిమామయ్య వసు అత్తలు మాట్లాడుకుంటుంటే విన్నాను. అఖిల్ మామయ్య జాతకంలో 3 అమ్మాయిలు ఉన్నారంట. 3వ అమ్మాయితోనే అఖిల్ మామయ్య లైఫ్ సెటిల్ అవుతుందంట. అందుకే మొదటి అమ్మాయి హారిక డివోర్స్ తీసుకుందంట. నేను 2వ అమ్మాయిని కదా, మామయ్యతో నాకు నిశ్చితార్థం అయితే నాకేదో అవుతుందంట. ఆ తర్వాత నందినినే అఖిల్ మామయ్య పెళ్లి చేసుకుంటాడంట. అందుకే రింగ్స్ కొట్టేసి ఎంగేజ్మెంట్ ఆపేశాను. ఓసిని తింగరదానా, వాళ్ళ మాటలు నువ్వేలా నమ్మావు? అసలు వాళ్ళ మాటలు నువ్వెందుకున్నావు? అంటే మొన్న నాకు మావయ్యతో నిశ్చితార్థం అనుకున్నప్పుడు నేను కూడా కిడ్నాప్ అయ్యాను కదా. మళ్ళీ అలాగే జరిగి నేను చచ్చిపోతానేమో అని. అది హారిక కావాలని చేసిందే. అందులో అఖిల్ జాతకం ఎక్కడుంది? అయినా అఖిల్ జాతకం మీ అమ్మమ్మకి తెలీదా? ఏం తెలుసుకోకుండా మీ ఇద్దరికి నిశ్చితార్థం ఏర్పాటు చేసిందా? నేనంటే పెద్దగా చదువుకోలేదు, నీకన్నీ తెలుసు కదే.
అయినా అభి వసుల మాటలు ఎలా నమ్మేవే? అంటే మొన్న నాకు మావయ్యతో నిశ్చితార్థం అనుకున్నప్పుడు నేను కూడా కిడ్నాప్ అయ్యాను కదా, మళ్ళీ అలాగే జరిగి నేను చచ్చిపోతానేమో అని. అది హారిక కావాలని చేసిందే. అందులో అఖిల్ జాతకం ఎక్కడుంది? అయినా అఖిల్ జాతకం మీ అమ్మమ్మకి తెలీదా? ఏం తెలుసుకోకుండా మీ ఇద్దరికి నిశ్చితార్థం ఏర్పాటు చేసిందా? నేనంటే పెద్దగా చదువుకోలేదు, నీకన్నీ తెలుసు కదే. అయినా అభి వసుల మాటలు ఎలా నమ్మేవే? ఓసిని దుంపదగా, అప్పటికి నేను చెప్తూనే ఉన్నాను కదే, ఏదో ఒకటి చేసి వసు నిశ్చితార్థం ఆపుతుందని. నీతోనే ఆపేసింది. ఈ విషయం అమ్మమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా? నిన్ను చాచి కొడుతుంది. కష్టపడి నిశ్చితార్థం దాకా తీసుకొస్తే నీ చేతులారా పాడు చేసుకున్నావు కదే. సారీ అమ్మా, ఇది అభి మావయ్య వసు అత్తయ్యల ప్లాన్ అని నేను ఊహించలేకపోయాను. నీకు వినపడేలా వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడే అది వాళ్ళ ప్లాన్ అని నువ్వు గ్రహించుండాలి కదే. నీ నిశ్చితార్థం ఆపాలనే వాళ్ళు అలా చేశారు. ఈ విషయం ముందే నువ్వు నాతో చెప్పుండొచ్చు కదా. చెప్పాలని ట్రై చేశాను, కానీ నువ్వు చెప్పనివ్వలేదు. త్వరగా రెడీ అవ్వమని తొందర పెట్టావు. అబ్బా, సరిపోయింది. తల్లి కూతుళ్ళు దొందే తెప్పాసి మొహాలారా. ఇప్పుడేం చేద్దాం అత్తా? చేయడానికి ఏముంది, వారం వరకు ఆగడమే. పోనీ ఈ విషయం అమ్మతో చెప్దామా? చెప్పు తీసుకుని కొడుతుంది. అబ్బో, సైలెంట్గా ఉండండి. వారం అంటే ఎంతసేపు? ఇట్ట గడిచిపోతుంది కదా. ఈ వారంలో అత్తయ్య మావయ్యలు ఏదైనా ప్లాన్ చేస్తారేమో. ఖచ్చితంగా చేస్తారు. ఈసారైనా వాళ్ళ బుట్టలో పడకుండా ఉండు. ఈసారి వాళ్ళేం చేసినా నేను ఊరుకో. వసు అభి అన్నయ్యల అంతు చూస్తాను. వసు గారు, ఎంగేజ్మెంట్ ఆగిపోయింది కదా, ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నారు? శివాని గురించే అండి. ఇంత చిన్న ఏజ్లో అంత సెల్ఫిష్గా ఎలా మారిందో అర్థం కావడం లేదు. అంతా దమయంతి పెంపకం. తను శివానిని సరిగ్గా గైడ్ చేయలేదండి. శివానిని అలాగే వదిలేస్తే మరో హారికలా తయారవుతుంది. అత్తయ్య కూడా శివానిని గుడ్డిగా నమ్ముతుంది. శివాని అసలు క్యారెక్టర్ తెలిస్తే అమ్మ అభిప్రాయం మారుతుందండి. మార్చాల్సింది అత్తయ్య అభిప్రాయాన్ని కాదండి, శివానిని మార్చాలి. ఎంత కాదనుకున్నా శివాని ఈ ఇంటి ఆడపిల్ల, మన మేనకోడలు. తనను అలాగే వదిలేయకూడదు. శివాని ఇటు మనల్ని అటు ప్రేమించిన వాణ్ణి మోసం చేస్తుంది. ఆస్తి కోసము, లగ్జరీస్ కోసము తప్పుదారి పడుతుంది. తనను వెంటనే మార్చుకోకపోతే ముందు ముందు ప్రమాదకరంగా మారుతుంది. అలాంటి ప్రవర్తన వల్ల హారిక జీవితం ఏమైందో మనం చూశాం కదండి. శివాని మరో హారికలా మారకూడదు. హారికను మార్చాలని ఎంతగానో ట్రై చేశాం, ఎన్నోసార్లు చెప్పి చూసాం, కానీ ఫెయిల్ అయ్యాం కదండి. హారిక కంటే శివాని ఇంకా చిన్న పిల్ల, పైగా మన ఇంటి పిల్ల. కాస్త గట్టిగా మందలించి శివానిని మార్చాలండి. నిజమే అండి, శివానిపై మనకి హక్కు అధికారం ఉన్నాయి. ఇప్పటి నుంచే మనం ప్రయత్నిస్తే శివాని మారకపోదు. రేపటి నుండి ఆ దిశగా ప్రయత్నాలు మొదలు పెడదాం. ఎలాగో అఖిల్కి నందినికి మనం పెళ్లి చేస్తాం. అలాగే శివానిని వదిలేయకుండా బాగా చూసుకుందాం. శివాని కూడా చదువయ్యాక పెళ్లి చేసుకోవాలి కదా. ఏంటండి ఆలోచిస్తున్నారు? శివాని మారదు అనుకుంటున్నారా? లేదండి, మనుషుల పట్ల మీకున్న ప్రేమ చాలా గొప్పది.
దమయంతి మిమ్మల్ని నా ముందే ఎన్నోసార్లు అవమానించింది. నాకు తెలియకుండా శివాని కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ చేసుండొచ్చు. కానీ మీరు అవేవీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళ గురించి మంచిగా ఆలోచిస్తున్నారు. మీ మనసుని వాళ్ళు ఎప్పటికి అర్థం చేసుకుంటారో. దమయంతి నా ఆడపడచండి. శివాని మన కూతురు లాంటిది. వాళ్ళని అలా ఎలా వదిలేస్తాము? మంచిగా మారేలా, సంతోషంగా ఉండేలా చేస్తాము. అందుకే మీరు వసు అయ్యారు. మీరు చాలా గ్రేట్ అండి. మీరు ఇంకా గ్రేట్. ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. వసక్క అభిబావ ఎంత మంచి వాళ్ళు. ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. నిజంగా వాళ్ళు దేవుళ్ళతో సమానం. ఏయ్, కళ్ళు కనిపించట్లేదా? నీకు కనిపించట్లేదా? నువ్వే నాకు అడ్డొచ్చావు. నువ్వే కళ్ళు నెత్తికెక్కి నాకు డాష్ ఇచ్చావు. ఏంటే పొగరుగా మాట్లాడుతున్నావు? ఆఫ్టర్ ఆల్ నువ్వు ఇంటి కోడలికి చెల్లెలివి మాత్రమే. నిజంగా చెప్పాలంటే జస్ట్ ఒక గెస్ట్వి. నేను గెస్ట్నైతే నువ్వేంటే ఈ ఇంటి ఆడపడుచు కూతురువి, అంతేగా? అంతకు మించి అతి త్వరలో నేను ఇంటి కోడల్ని కాబోతున్నాను. చా, నీ నిశ్చితార్థమే అవ్వలేదు, ఇంకా పెళ్ళేమవుతుంది? నిన్ను సపోర్ట్ చేసిన వాళ్ళే కావాలని నా ఎంగేజ్మెంట్ ని ఆపేశారు. నాకు అన్యాయం చేశారు. అభిబావ వసు అక్కలు నీ గురించి మంచిగా ఆలోచిస్తుంటే నువ్వు వాళ్ళను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఏంటి నా గురించి వాళ్ళు మంచిగా ఆలోచించేది? వాళ్ళు ఆలోచించేది నీ గురించి. నన్ను సైడ్ చేసి నిన్ను ఇంటి కోడలి చేయాలనుకుంటున్నారు. తప్పేముంది? అఖిల్ బావకు నేనంటే ఇష్టం. అందరి ముందు నన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నువ్వే అనవసరంగా మా మధ్యలోకి వచ్చావు. అనవసరంగా వచ్చింది నేను కాదే, నువ్వు. నర్సుగా వచ్చి మా మావయ్యని బుట్టలో వేసుకున్నావు. కానీ నీ పప్పులేం ఉడకవు. మా అమ్మమ్మ నా వైపు ఉంది. బావ మనసులో నేనున్నాను. నిన్ను ఆ మనసులో నుంచి తుడిచేస్తాను. అది నీ తరం కాదు. అంటే మా మామయ్యపై నీకింకా ఆసుందా? నిన్ను ఆశ వదులుకోమంటున్నాను. నేను తలుచుకుంటే ఈ క్షణమే నిన్ను ఇంట్లో నుంచి గెంటేయగలను. ఒకసారి తలుచుకొని చూడు, ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఏంటే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకింకా తెలీదు. నీ సంగతి మొత్తం తెలిసిపోయింది కాబట్టే నిశ్చితార్థం ఆగిపోయింది. ఏయ్, ఏంటి అరుస్తున్నావు? నిన్ను ఏం చేస్తావు? నందిని, శివాని రావే. వదలమ్మా. రమ్మంటుండే. ఏంటి గొడవ నందిని? నన్ను డాష్ ఇచ్చింది చాలక నాతోనే ర్యాష్ గా మాట్లాడుతుందక్కా. నువ్వే కావాలని నాతో గొడవ పడుతున్నావు. అలాంటి దాంతో నీకు గొడవేంటే? దాన్ని సమాధానం చెప్పనివమ్మా. ప్రతి అడ్డమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. నువ్వురా. ఆగండి. ఎవరు అడ్డమైన వాళ్ళు? ఏం మాట్లాడుతున్నారు మీరు? వదిలే నందిని, తన నోరే అంత. అయితే మనల్ని తిడుతుందా? తిట్టిన నోరే నొప్పెడుతుంది. నువ్వు పద. ఎందుకమ్మా దాని మొహం పగల కొట్టుకుంటా నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? దాంతో గొడవ పెడితే అమ్మమ్మ ముందు మన పరువు పోతుందే. అది నా ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని ఎగతాళి చేసింది. అంతా నీ వల్లే. నీ చేతులారా నువ్వే చేసుకున్నావు. అభిమామయ్య వసుల మాటలు విని నిశ్చితార్థాన్ని చెడగొట్టుకున్నావు. ఆ నందినికిప్పుడు లోకువయ్యావు. వారం తర్వాత ఎలాగూ నా ఎంగేజ్మెంట్ జరుగుతుంది కదా, అప్పుడు చెప్తా దాని సంగతి. అదే నేను చెప్పేది. అప్పటి వరకు కాస్త ఓపిక పట్టు. నీ పెళ్ళైన తర్వాత ఆ నందిని తన్ని ఇంట్లోంచి తరిమేద్దాం. ఆ తర్వాత అంతా మనిష్టారాజ్యమే. రా. వదలక్క. మనల్ని అడ్డమైన వాళ్ళు అన్న ఆవిడకు సమాధానం చెప్పకుండా తీసుకొచ్చేశావు. ఇప్పుడేం గొడవలొద్దు నందిని. అఖిల్తో నీ పెళ్ళయ్యే వరకు కాస్త సహనంగా ఉండు.
ఆ తల్లి కూతుళ్ళు అన్నేసి మాటలు అంటుంటే సైలెంట్ గా ఎలా ఉంటామంటావక్క? అలా అని నువ్వు వాళ్లతో గొడవ పడితే అత్తయ్య దృష్టిలో చాలా చెడ్డదానివైపోతావు. పావని, పావని, మీ బావగారు వస్తున్నారు, కామ్గా ఉండు. ఏంటి అక్క చెల్లెలిద్దరు ఏదో గుసగుసలాడుకుంటున్నారు? మీ గురించే మాట్లాడుకుంటున్నామండి. మీరెంత మంచివారో నందినికి చెప్తున్నాను. హ్మ్. మీ అక్క మాటలు నమ్మకు నందిని. తనేదో కాకా పట్టడానికే నీతో అలా చెప్తుంది. మా అక్క అలాంటిది కాదులే బావా. అక్క చెల్లెలిద్దరు బాగా సింక్లో ఉన్నారు. ఇదిగో ఎవరో ఊర్మిలాట ఇప్పటికే 2 సార్లు ఫోన్ చేసింది. ఊర్మిళ గారు చేశారా? ఇటివ్వండి. హలో ఊర్మిళ గారు, సారీ అండి, ఇందాక వంట చేస్తున్నాను, చూసుకోలేదు. చెప్పండి. చీటీ డబ్బులా? 7 మంది ఇచ్చారండి. ఇంకా మీతో కలిసి 3 ఇవ్వాలి. తెలుసండి, ఈ నెల చీటీ మీకే కావాలి చెప్పారు కదా. ఏజెంట్తో చెప్పి మీకే ఇప్పిస్తాను. అయ్యయ్యో భలేవారే, ఉంటానండి. చీటీ డబ్బులేంటి పావని? మీతో చెప్పలేదు కదూ, మా ఫ్రెండ్స్ 10 మంది కలిసి నెల నెల చీటీ కడుతున్నాం. 1,00,000 రూపాయల చీటీ. నీకు అవసరమా పావని? నీకు డబ్బులు కావాలంటే నేను ఇస్తాను కదా. నాకు మీరిస్తారు, అలాగే మిగతా వాళ్ళకి వాళ్ళ భర్తలు ఇవ్వాలి కదా. అందుకే తలా కొంత మనీ వేసుకుని ఓ ఏజెంట్ దగ్గర చీటీ కడుతున్నాం. ప్రతి నెల ఒకరు చీటీ పాడుకుని వాళ్ళ అవసరాలు తీర్చుకుంటున్నారు. ఓ, అంటే ఈ చీటీ పాటకు మెయిన్ నువ్వే అన్నమాట. మెయిన్ అని కాదు, అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి ఏజెంట్కి పంపిస్తూ ఉంటాను. చీటీ పాడుకున్న వారికి ఆ ఏజెంట్ డబ్బులిస్తాడు. ఫ్రెండ్స్ కోసం బాగానే ఆలోచిస్తున్నావు. మన పెళ్ళైన కొత్తలో కూడా ఇలాగే చీటీ కట్టేదానివి. ఆ డబ్బులతోనే మన పెళ్లి రోజుకి మీకో గిఫ్ట్ ఇచ్చాను, గుర్తుందా? ఉమ్. ఆ, పెళ్లి రోజంటే గుర్తొచ్చింది. రేపు అభివాసుల వెడ్డింగ్ డే పావని. అయ్యో అవునండి, మర్చిపోయాను. రేపు అభివాసుల పెళ్లి రోజు. అవునా పెద్దమ్మా? రేపు మమ్మీ డాడీల వెడ్డింగ్ డేనా? అవును బన్నీ, లాస్ట్ ఇయర్ మీ మమ్మీ డాడీల వెడ్డింగ్ డే సరిగ్గా చేయలేకపోయాం. ఆ రోజు మీ అమ్మా నాన్నలకు చాలా అవమానం జరిగింది. ఆ రోజు మనం చాలా తప్పు చేశాం. కనీసం అభివసు పిల్లల్ని సరిగ్గా భోజనం కూడా చేయనివ్వలేదు. మావయ్య గారు ఎంతగానో బాధపడ్డారు. అవును పావని, ఆ రోజు అఖిల్ నేను చాలా పెద్ద తప్పు చేశాం. అదంతా పక్కన పెట్టండి పెద్దనాన్న. పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ ఈవెంట్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం. అవును బన్నీ, ఈసారి మమ్మీ డాడీల పెళ్లి రోజు ఒక పెళ్లిలా చేయాలి, ధూమ్ధామ్గా చేద్దాం. ఆల్రెడీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి. అభివసులు మరి ఒప్పుకుంటారో లేదో పావని. మమ్మీ డాడీకి తెలియకుండా ప్లాన్ చేద్దాం పెద్దనాన్న. సర్ప్రైజ్ చేద్దాం. అలాగే. కరెక్ట్ బన్నీ, సర్ప్రైజ్గా ప్లాన్ చేద్దాం. లాస్ట్ మినిట్ వరకు ఎవ్వరికీ తెలియకూడదు. అయితే ఈ విషయం మన ముగ్గురు మధ్య ఉండాలి, ఓకేనా? రేపు మార్నింగ్ మమ్మీ డాడీ నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అంతా థ్రిల్లింగ్గా ఉండాలి. మమ్మీ డాడీలు థ్రిల్ అయిపోవాలి. అలాగే బన్నీ, డన్. ఓకే, డన్. అయ్యో ఏడైపోయింది. త్వరగా అందరికీ కాఫీ పెట్టివ్వాలి.
డోర్ రావట్లేదేంటి? బయట నుంచి ఎవరైనా లాక్ చేశారా? బయట ఎవరైనా ఉన్నారా? బన్నీ, పావని అక్క, బన్నీ. ఏమైంది వసు గారు? డోర్ రావట్లేదండి. బయట నుంచి ఎవరో లాక్ చేశారు. ఎందుకు లాక్ చేస్తారండి? డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఏంటండి? రావట్లేదండి. వచ్చింది కదండి. ఆహా, నేను తీస్తే రాలేదు, మీరు తీస్తే వచ్చింది. విచిత్రంగా ఉంది. ఏవండి, అటు చూడండి. ఎవరో పువ్వులు పడేశారు. పూలు పడలేదండి, పూల దారి ఏర్పాటు చేశారు. పూలదారా? కరెక్టేనండి. ఎవరు చేశారు? అసలు ఎందుకు చేశారు? పదండి చూద్దాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీయా? ఎవరిదండి? ఎవరిదండి హ్యాపీ యానివర్సరీ? ఏంటండి ఇదంతా? ఎవరు చేస్తున్నారు? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ డియర్ మమ్మీ డాడీ. వావ్, మన వెడ్డింగ్ యానివర్సరీ అండి. అభి, వసు, మీకు పెళ్లిలో శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అత్తయ్య. ఈ సర్ప్రైజ్ నచ్చిందా? హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. బన్నీ, ఈరోజు మా వెడ్డింగ్ యానివర్సరీ అని మాకే గుర్తులేదు. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు అరేంజ్ చేశారు? ఇంకెవరు? బన్నీ అభి. ఓ రియలీ? నేను పవని మీ పెళ్లి రోజు గురించి మాట్లాడుతుంటే బన్నీ విని మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామన్నాడు. అలా బన్నీతో కలిసి మేము అరేంజ్మెంట్స్ చేశాం. మీకోసం బన్నీ గిఫ్ట్స్ కూడా కొన్నాడు. అవునా? డాడీ, ఇది మీకు. థ్యాంక్ యూ నాన్న. మమ్మీ, ఇది నీకు. ఈరోజు మీరు ఈ డ్రెస్లే వేసుకోవాలి. ఇవన్నీ కొనడానికి నీకు డబ్బులు ఎక్కడివి బన్నీ? బీరువాలోంచి కొట్టేశాడేమో. లేదు బావా, మమ్మీ డాడీ ఇచ్చిన పాకెట్ మనీ దాచుకుని ఈ రోజు ఖర్చు పెట్టాను. అంటే మీ అమ్మా నాన్న రోజు నీకు అన్ని డబ్బులు ఇస్తున్నారా? కొంత డబ్బు ఇస్తారు కదా దమయంతి. బన్నీ తన కోసం ఖర్చు పెట్టుకోకుండా
అను కీర్తిలకి ఇలాంటి సర్ప్రైజ్ చేస్తూ ఉంటాడు.